ఈ రోజు నేను మీకు చెప్పబోయే స్టోరీ పైరసీ గురించి కాదు. ఇది ఒక ఎంపైర్, ఒక మాస్టర్ మైండ్, ఒక డిజిటల్ గోస్ట్. మరి ఇంకొక సైడ్ లక్షలాది మంది మిడిల్ క్లాస్ వాళ్ళకి దేవుడిలా కనిపించిన ఒక అబ్బాయి స్టోరీ గురించి. ఈ వీడియో ఎండింగ్ వరకు ట్విస్ట్లు అయితే చాలా వరకు ఉంటాయి, మిస్ అవ్వకండి. బికాస్ ఐబొమ్మ స్టోరీ అంటే ఇట్స్ నాట్ అ పైరసీ స్టోరీ, ఇట్ ఈస్ అ ఫినామినన్. ఒక పక్క తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చెప్తుంది 3700 కోట్లు లాస్ వచ్చింది ప్రతి సంవత్సరం అని. ఈ పైరసీ వల్ల ఇండస్ట్రీని చంపేస్తుంది అని. ఇంకొక పక్క మిడిల్ క్లాస్ వాళ్ళు చెప్తున్నారు మూవీ టికెట్స్ 300, పాప్కార్న్ 400 అండ్ ఆల్సో ఓటీటీ మొత్తానికి కలిపి 2000 ఎవ్రీ మంత్. అసలు ఎందుకు ఇండస్ట్రీ ఆన్సర్ ఇవ్వలేదు. ఓటీటీలు కన్ఫ్యూజ్ చేశాయి. 30 యాప్స్ లో కాంటెంట్ పడి డిఫర్ గా ఉంది. ఆ గ్యాప్ లో ఐబొమ్మ ఎంట్రీ. ఇండస్ట్రీకి విలన్, పబ్లిక్ కి రాబిన్ హుడ్. ఐబొమ్మ జనాలకి ఎందుకు అడిక్షన్ లా మారింది? జనాలు పైరసీ కోసం కాదు, ఎక్స్పీరియన్స్ కోసం వెళ్లారు. ఎందుకంటే మనం చాలా వరకు చూస్తూ ఉంటాం, ఇలాంటి వెబ్సైట్స్ లో చాలా వరకు పాప్అప్స్ అండ్ ఆల్సో ఇంటర్ఫేస్ క్లియర్ గా ఉండదు. కానీ ఐబొమ్మలో వచ్చేసరికి సూపర్ క్లీన్ ఇంటర్ఫేస్, పాప్అప్స్ చాలా తక్కువ అండ్ ఆల్సో 1 క్లిక్ డౌన్లోడబుల్, 1 క్లిక్ స్ట్రీమింగ్ అండ్ ఆల్సో ఫాస్ట్, సూపర్ ఫాస్ట్ గా ఉంటుంది. అండ్ ఆల్సో సైట్ సైజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మీరు ఓటీటీని ఓపెన్ చేస్తే చాలా వరకు బఫరింగ్ అవుతుంది, కానీ ఐబొమ్మని ఓపెన్ చేస్తే గాడ్ లెవెల్ స్పీడ్ లో ఉంటుంది. ఇది చూసి జనాలే చెప్తున్నారు యాప్స్ కాకుండా ఐబొమ్మలో చూడడమే చాలా ఈజీ అని. అండ్ ఎంతమంది ట్రై చేసినా గానీ ఇన్ని సంవత్సరాల వరకు ఐబొమ్మ అడ్మిన్ అనేవాడు దొరకలేదు. ఎందుకంటే నార్మల్ వెబ్సైట్స్ కి ఒక సర్వర్ అనేది ఉంటుంది. పోలీసులు ఐపీ అడ్రస్ ట్రాక్ చేసి దాన్ని కావాలంటే క్లోజ్ చేయొచ్చు. బట్ ఐబొమ్మ సిడిఎన్ ఫోర్ట్రెస్, కరేబియన్ ఐలాండ్స్ లో సర్వర్స్, క్లౌడ్ ఫ్లేర్ లాంటి కంపెనీస్ లో హండ్రెడ్స్ ఆఫ్ కాపీస్. పోలీసులు ఇండియా నుండి ఐబొమ్మని ఓపెన్ చేస్తే సర్వర్ ఏమో ముంబైలో చూపిస్తుంది, కానీ యాక్చువల్ సర్వర్ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న కరేబియన్ ఐలాండ్స్ లో ఉన్నాయి. పోలీసులు చూస్తున్న రిఫ్లెక్షన్స్ ఒరిజినల్ కావు. ఇప్పుడు నేను మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేశానని అనుకుందాం. దానికి ఒక ఐపీ అడ్రస్ అనేది చాలా అవసరం. దీన్ని మనం సిడిఎన్ అంటాం, అంటే కాంటెంట్ డెలివరీ నెట్వర్క్. అంటే ఒక కాంటెంట్ అనేది ఎక్కడ నుంచి మనకు వస్తుంది అనేదే ఈ కాంటెంట్ డెలివరీ నెట్వర్క్. మీరు ఎప్పుడైతే నా ఐపీ అడ్రస్ ని ట్రాక్ చేయాలనుకుంటారో బీయింగ్ ఎ పోలీస్, సో ఈ సర్వర్స్ అనేవి ఐపీ అడ్రస్ చేంజ్ అవుతూనే ఉంటుంది. ఫస్ట్ టైం లోడ్ చేసినప్పుడేమో ముంబైలో చూపిస్తుంది, సెకండ్ టైం లోడ్ చేసినప్పుడు బెంగళూరులో చూపిస్తుంది, అండ్ థర్డ్ టైం లోడ్ చేసినప్పుడు మీకు హైదరాబాద్ లో కూడా చూపించవచ్చు. సో ఇట్లా సర్వర్స్ అనేవి చాలా వరకు చేంజ్ అవుతూ ఉండడం వల్ల మనల్ని పట్టుకోవడం చాలా కష్టం అవుతుంది అనమాట. సో ఈ ఐబొమ్మ అడ్మిన్ అనేవాడు కూడా సేమ్ టెక్నిక్ అనేది వాడాడు. సో అందుకే పోలీస్ని ఇతన్ని ట్రాక్ చేయడం చాలా కష్టమైంది. సో ఇప్పుడు ఐబొమ్మకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అందరూ అనుకుంటారు ఐబొమ్మ ఫ్రీ అని, బట్ మనం పే చేసే రియల్ కాస్ట్ ఏంటో తెలుసా? మన డేటా, మొబైల్ ఫోన్ నంబర్, ఈమెయిల్స్ అండ్ ఆల్సో మన ఐపీ అడ్రస్, లొకేషన్స్, ఈవెన్ బ్యాంకింగ్ ప్యాటర్న్స్ కూడా వాళ్ళ దగ్గర సేవ్ అయి ఉంటాయి. ఇవే ఐబొమ్మకి రియల్ గా వచ్చే పేమెంట్స్. నంబర్ 1 ఇస్ యాడ్స్ అండ్ నంబర్ 2 ఇస్ యూజర్స్ డేటా. అంటే ఇప్పుడు మన ఫోన్ లో నుంచి మనం పర్మిషన్స్ ఇచ్చాం కదా, సో ఆ డోర్ లో నుంచి ఐబొమ్మ వాడు ఈజీగా ఎంటర్ అయిపోయాడు. అందుకే ఎక్కడ పడితే అక్కడ మన ఫోన్ నంబర్స్ అండ్ ఆల్సో యాక్సెసిబిలిటీ అనేది ఇవ్వకూడదు. ఎవడైనా వచ్చి ఫ్రీగా ఏదైనా ఇస్తున్నాడు అని అంటే వెనకాల నుంచి ఒక 100 కోట్లైనా దొబ్బేస్తాడు. సో ఆడియన్స్ కొంచెం బ్రెయిన్ తో ఆలోచించండి. సో ఇప్పుడు ఈ ఎంపైర్ మాస్టర్ మైండ్ ఎవరు అని తెలుసుకుందాం. ఇమ్మాడి రవి. ఇతను ఒక నార్మల్ టెక్కీ అయితే కాదు. ఇతను ఎలాంటోడంటే క్లౌడ్ ఫ్లేయర్ లో ఉన్న రియల్ ఐపీ ట్రేస్ ని కూడా మ్యానిపులేట్ చేసే లెవెల్ హ్యాకర్ అన్నమాట. శాటిలైట్ ఫీడ్ హ్యాకర్, హెచ్డి ప్రింట్స్ క్యాప్చర్, మల్టీ కంట్రీ ఆపరేషన్, ఐపీ రొటేషన్, క్లౌడ్ స్టోరేజ్ మ్యానిపులేషన్. ఇతని ఫుల్ కాన్ఫిడెన్స్ ఏంటంటే నన్ను ఎవ్వరూ పట్టుకోలేరు, ఐఎమ్ ఏ గోస్ట్ అనే ఫీలింగ్ ఉంది ఇతనికి. బట్ హిస్టరీలో ఒక రూల్ ఉంది, గోస్ట్ కూడా ఒక్కొక్కసారి రియల్ వరల్డ్ కి రాకుండా ఉండలేడు. వెబ్సైట్ ని క్లోజ్ చేయడం అయితే ఇంపాసిబుల్. సో పోలీసులు ఏం చేశారంటే వెబ్సైట్ ని మనం ఎలాగో క్లోజ్ చేయలేం, సో దాని కింద పని చేసే వాళ్ళు ఎవరు అని నిఘా పట్టడం స్టార్ట్ చేశారు. సో మనిషినైనా పట్టుకుందామని చెప్పి ప్లాన్ మార్చారు. సో ఈ సినిమాల్ని అప్లోడ్ చేసే వాళ్ళు ఎక్కడున్నారు అండ్ ఆల్సో వాళ్ళకి మనీ ఫ్లో ఎక్కడి నుంచి జరుగుతుంది అని చెప్పి ట్రాక్ చేయడం మొదలు పెట్టారు. అండ్ యాడ్స్ నెట్వర్క్ పేమెంట్ రేజ్ ఎక్కడి నుంచి వస్తుంది అండ్ థియేటర్స్ కి వెళ్లి ఫోన్ తో రికార్డ్ చేసే వాళ్ళని ఇండియా నుండి నెట్వర్క్ ని పూర్తిగా కట్ చేశారు. సెప్టెంబర్ 29, 2025 లో శివాజీ అండ్ ప్రశాంత్, ఇమ్మాడి రవికి రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ లాంటి వాళ్ళని
అరెస్ట్ చేశారు. ఇక్కడే రవి కొంచెం పానిక్ అయ్యాడు. ఇమీడియట్ గా ఎస్కేప్ అయ్యాడు. నెదర్లాండ్స్, ఫ్రాన్స్ అండ్ ఫైనల్ గా కరేబియన్ ఐలాండ్స్ వెళ్లి సెటిల్ అయ్యాడు. ఎవ్రీ కంట్రీలో ఐపీ అడ్రస్ చేంజ్, డివైస్ చేంజ్, విపిఎన్ కూడా చేంజ్ చేసేవాడు. ఆయన్ని ట్రాక్ చేయడం చాలా కష్టమైంది. పోలీస్ కి ఆయన ఒక డిజిటల్ గోస్ట్ అని అర్థమైంది. ఇన్స్టాగ్రామ్ లో మీమ్స్ కూడా వచ్చాయి. ఐబొమ్మ ఫౌండర్ ని అదే శివాజీ సినిమాలో అతనికి తలకి గుడ్డేసి పిలుచుకొని వస్తారు కదా వ్యాన్ లో. సో అప్పుడు జనాలందరూ కూడా ఒక రోలో నిలబడి ఏడుస్తుంటారు కదా. సో ఆ సీన్ ని ఇక్కడ రెప్లికేట్ చేశారనమాట మీమ్స్ లో కూడా. బట్ గోస్ట్ మేక్స్ మిస్టేక్. ఈ పార్ట్ మల్టిపుల్ మీడియా రిపోర్ట్స్ లో కూడా వచ్చింది. రవి టెక్ వల్ల పట్టుబడలేదు, ఒక పర్సనల్ ఇష్యూ అతన్ని పట్టుబడేలా చేసింది అని. అతను హైదరాబాద్ కి వచ్చాడు. అతని డివోర్స్ కి అప్లై చేయాలని చెప్పి అతని వైఫ్ తో టర్మ్స్ సరిగ్గా లేవని. సో హైదరాబాద్కి వచ్చాడనమాట. సో అక్కడ ఏమైందంటే అతను ఎవరైతే ఎక్కువ నమ్మారో అతని వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడే పోలీస్ స్టేషన్ కి కాల్ చేసి కంప్లైంట్ అనేది రేస్ చేసింది అనమాట. అండ్ దాన్ని బట్టి ఇమ్మడి రవి ఎక్కడి నుంచి వస్తున్నాడు అండ్ ఆల్సో అతని ఫ్లైట్ ని ట్రాక్ చేసి క్లియర్ గా స్ట్రాటజీ చేసి పట్టేశారనమాట. ఒక డిజిటల్ గోస్ట్ హ్యూమన్ ఎమోషన్ వల్ల స్లిప్ అయిపోయాడు. అరెస్ట్ తర్వాత పోలీసులకి ఇది సరైన రిపోర్ట్ కాదు, బట్ కొన్ని రిపోర్ట్స్ ప్రకారంగానైతే లైక్ 1.6 నుంచి 3 crores వరకు పట్టుకున్నారు. మల్టిపుల్ మొబైల్స్ అండ్ ల్యాప్టాప్స్ కూడా ఉన్నాయి అతనితో పాటు. అండ్ ఫైనలీ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే హెవీ డ్యూటీ హార్డ్ డిస్క్ ఉంది అతనితోటి. సో అందులో ఏముందంటే లైక్ హెచ్డి ప్రింట్స్, యూజర్ డేటా ల్యాక్స్ లో అండ్ గ్లోబల్ ఏజెంట్ లిస్ట్స్ అండ్ మనీ ఫ్లో, మిర్రర్ సైట్ మ్యాప్ అండ్ సైట్ బ్లూ ప్రింట్ కూడా అతనితో పాటు ఉందని చెప్పి రిపోర్ట్స్ లో తెలిసింది. ఆ హార్డ్ డిస్క్ ఆయన ఎంపైర్ హార్ట్ అనమాట. రవి అయితే అరెస్ట్ అయ్యాడు, కానీ ఐబొమ్మకి ఇప్పుడు బీజం పడిందా? 70+ మిర్రర్ సైట్స్ ఇంకా యాక్టివ్ లోనే ఉన్నాయి. ఐబొమ్మని బ్యాన్ చేస్తారు, ఓకే బానే ఉంది. కానీ నెక్స్ట్ వీక్ ఐ న్యూ బొమ్మ అని కొత్త పేరుతో వస్తారు, ఐ సినిమా అని కొత్త పేరుతో వస్తారు. సో అప్పుడేం చేస్తారు? రియల్ ప్రాబ్లం ఓటీటీ మాడ్యూల్ లో ఉంది. సబ్స్క్రిప్షన్ రేట్స్ చాలా హై ఉంటాయి, కాంటెంట్ స్కాటర్డ్ అవుతుంది. ఇండస్ట్రీ ఈ డిజీజ్ ని ఫిక్స్ చెయ్యకపోతే ఇలాంటి రవ్వీలు ప్రతి ఒక్క లైన్ కి మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాడు. సో దీని మీద ఎక్కువ నిఘా పెట్టండి. మీరు ఐబొమ్మని యూజ్ చేశారా? చేస్తే కమెంట్స్ లో హానెస్ట్ గా రిప్లై చేయండి. ఇది విక్టర్స్ ఫ్యాక్ట్స్. ఇంకొక క్రేజీ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బీ షార్ప్, బీ సేఫ్, బీ స్మార్ట్. జై హింద్.